హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాlashaskitchen. ఈరోజు వీడియోలో మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీ అండి. ఈ పచ్చి కొబ్బరితో మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఈ విధంగా బిళ్ళల్లాగా బర్ఫీ అని కూడా అనొచ్చండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెండు ఇంగ్రీడియంట్స్తో మనం ఈ పచ్చి కొబ్బరి బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ప్రాసెస్లో చూద్దాం ఫ్రెండ్స్. నేను ఇందుకు యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ 3 కొబ్బరి చిప్పలు. వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెనక సైడ్ తొప్పని మొత్తం మనం ఈ విధంగా నైఫ్ తోటి కానీ లేదా పీలర్ తోటి కానీ రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కంప్లీట్గా బ్యాక్ సైడ్ ఉన్న ఈ స్కిన్ని మొత్తం తొలగించేయాలండి. మనం తొప్పతోటి ప్రిపేర్ చేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుందండి, ఏం పర్వాలేదు. ఇలా అన్ని పీసెస్కి కంప్లీట్గా వెనకల స్కిన్ని తీసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం తురుముకునేది తీసుకొని మొత్తం కొబ్బరిని ఈ విధంగా తురుముకోవాలండి. బాగా సన్నగా తురుముకోవాలి. మనం మిక్సీ అయినా పట్టించుకోవచ్చు ఫ్రెండ్స్. మిక్సీ పట్టించుకున్నా బాగుంటుంది, లేదా ఇలా తురుముకున్నా బాగానే ఉంటుంది. మీకు ఏది నచ్చితే అలా ట్రై చేయండి. నేనైతే మొత్తం తురుముకున్నాను. ఇలా చిన్న పీసెస్ ఉంటాయి కదా, అవన్నీ లాస్ట్లో మనం కావాలంటే మిక్సీ పట్టించుకోవచ్చు. ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. చూసారు కదా, చాలా నీట్గా వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇందులో మనకి కొబ్బరి పాలు ఉంటాయి కదండి, వాటిని ఎంత వీలైతే అంత పిండేసుకొని కొబ్బరిని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్క్వీజ్ చేసేసుకొని కొబ్బరి పాలని సపరేట్ చేసుకోవాలండి. ఏం ఎక్కువగా రావు. మనం మిక్సీ పట్టించి పిండితే ఎక్కువ పాలు వస్తాయండి. మనం తురిమాం కాబట్టి ఎక్కువ అయితే ఉండవు. కాకపోతే మనకి కొబ్బరి తడిగా లేకుండా ఉండడానికి మాత్రమే మనం ఈ విధంగా కొబ్బరి పాలని సపరేట్ చేసుకుంటున్నాం. చూసారు కదా, ఇంతే వచ్చాయి. ఇప్పుడు 1.5 కప్పు బెల్లంని ప్యాన్లో యాడ్ చేసుకొని 1/2 కప్పు వాటర్ని వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. బెల్లం కరిగేలోపు ఒక పళ్ళెం తీసుకొని దానికి నెయ్యిని ఈ విధంగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఈ విధంగా బెల్లం కరిగి పైన డస్ట్ అంతా ఫ్లోట్ అవుతుంది కదా, దాన్ని గరిటెతోటి సపరేట్ చేసుకోవాలండి. మనము ఫిల్టర్ చేయనక్కర్లేదు, డస్ట్ మొత్తం పైకి తేలిపోతుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పాకం పట్టాల్సిన అవసరం లేదండి. ఇలా బెల్లం మొత్తం కరిగాక మనం తురుముకున్న 2 కప్పుల కొబ్బరిని ఈ విధంగా బెల్లంలో వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ బెల్లం పాకం మొత్తం మనకి గట్టిపడి కొబ్బరి మొత్తం బాగా స్టిక్ అయిపోతుందండి. అప్పుడు మనకి పీసెస్ లాగా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి కొబ్బరి మొత్తం బాగా మెత్తగా ఈ బెల్లం పాకంలో బాగా జ్యూసీగా రెడీ అవుతుందండి. ఇలా మనం వేపుకునే కొద్దీ కొబ్బరి మొత్తం బాగా ఎర్రగా ఫ్రై అయిపోతుంది. ఇది మనకి ఎంత ఎర్రగా వేగితే అంత టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత నెయ్యి అప్లై చేసుకున్న పళ్ళెంలోకి కొద్దిగా ఈ కొబ్బరిని మొత్తం వేసుకొని మనం బాగా అదుముకోవాలండి. ఈ పచ్చి కొబ్బరి బెల్లంతో ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ చాలా హెల్దీ అండి. చాలామంది పచ్చి కొబ్బరిని ఎలా యూజ్ చేయాలో తెలియక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నట్లయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మనం గరిటెతోటి అదిమేసుకోవాలండి. గరిటెతోటి మనకి వీలు కానప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దానికి వెనక సైడ్ బాగా నెయ్యిని అప్లై చేసి మనం అదుముకోవచ్చు. నేను చూపిస్తాను. ఇప్పుడు గరిటెతోటి సరిగా రావట్లేదు.
ఇలా చిన్న కప్ తీసుకొని నెయ్యిని అప్లై చేసి బాగా మొత్తం ప్రెస్ చేసేయాలండి. ఇలా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఆరిపోయిన తర్వాత మనకి పీసెస్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫైనల్గా ఇలా నేను చేతితోటి బాగా అదుముతున్నానండి. బాగా కాలుతుంది, అందుకే గ్యాప్ తీసుకొని అదుముతున్నాను. ఇప్పుడు బాగా స్టాండర్డ్గా స్టిక్ అయిపోయిందండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని 10 నిమిషాల తర్వాత మనం ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. బాగా ఆరిపోయిందండి, పీసెస్ కూడా ఈజీగా వస్తాయి. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కష్టం కాదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇదే ఈజీ పద్ధతిలోనే ట్రై చేయండి. చాలా ఈజీగా వస్తాయి, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. ఇలా మనకి కోకోనట్ బర్ఫీ రెడీ అయిందండి. ఇలా పిల్లల్లాగా ఇష్టం లేని వాళ్ళు లడ్డూలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ వీడియో మనం ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశామండి, కావాలంటే చూడండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.